పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటలోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని మన పాఠ్యాంశముగా చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినవాడు. మరలా చదువుతున్నాను, రాయబడిన మాట. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన గుణలక్షణాల గురించి తెలియచేయబడిన మాట. ఏమి అనుకున్నప్పుడు లోకంలో మానవులుగా ఈరోజు మనం అనుభవిస్తున్న చాలా కష్టాలకి, నష్టాలకి, శోధనలకు, శ్రమలకు కారణం ఏమి అనుకున్నప్పుడు యేసు ప్రభు వారి అయితే కనుక అనుభవించి మనకు పాఠం చెప్పాడు. లోకంలో మనుషులందరికీ ఒక మనస్తత్వం ఏంటంటే, మనం ఎవరమో లోకానికి తెలియనప్పుడు, అంటే మనలో ఏ ప్రత్యేకత తెలియనప్పుడు, ఎందుకు పనికిరానప్పుడు మనల్ని తమతో కలుపుకోవడానికి ఎవరూ ప్రయత్నించరండి. ఒకళ్ళు కనుక మనం అయితే హీనమైన స్థితిలో ఉన్నాం అనుకుంటే, లేవలేని పరిస్థితిలో ఉన్నాం అనుకుంటే, ఒకళ్ళు ఆర్థిక పరంగా చితికిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం అనుకుంటే, ఎదుటివాడు ముందు చెయ్యి చాచే పరిస్థితిలో మనం ఉన్నంతసేపు మనలను తమవారిగా చెప్పుకోవడానికి లోకం ఇష్టపడదు. మన కుటుంబీకులే మనల్ని పట్టించుకోరండి. కుల గురించి మాట్లాడక్కర్లేదు, ఇంకా మతాన్ని గురించి చెప్పక్కర్లేదు. లోకంలో అయితే కనుక మన ఊరు వారు కానీ మరొకరు కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మనమున్న స్థితి వాళ్ళకి నష్టం. రెండోది ఏంటంటే, వారి దగ్గరికి వెళ్ళినా మన వల్ల ఏదో ఒక కొద్దిపాటి ఇబ్బంది అయితే కనుక వారికి కలుగుతుందన్న ఉద్దేశంతో తమవారని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఏదన్నా ఒక సమయంలో కనుక మనమంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుని, కొద్దో గొప్ప ధనాన్ని సంపాదించుకుని, లోకంలో కనుక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, వచ్చిన ఉద్యోగమో లేకపోతే ఒక పదవో లేకపోతే కనుక లోకంలో అయితే కనుక పేరు ప్రఖ్యాతులు సంపాదించామనుకోండి, అప్పటి వరకు మన గురించి ఎవరు పట్టించుకుని వాళ్ళు ఇప్పుడైతే కనుక అందరూ మనకు తెలిసినట్టుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. పైగా మనలను తమవారని చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. మనల్నైతే కనుక తమవారిని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మనకి ఏమీ లేకపోతే కనీసం మన మొహం కూడా చూడరు. వాళ్ళు ముందు నుంచున్నప్పుడు కూడా చేతులు కట్టుకుని నుంచున్నా ఎవరు కూడా మనల్ని గౌరవించరండి. అలా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకత వస్తే, మన వలన కనుక 10 మందికి ప్రయోజనం కలిగే పరిస్థితి వస్తే, లేదా మన పక్కన ఉంటే కనుక వారికి కూడా పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అనుకుంటే వెంటనే మనలను తమవాడిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. మా కుటుంబీకుడే కదా అంటారు, మా ఇంటి పేరుతోనండి, మా బంధువేనండి చెప్పడానికి. అప్పటి వరకు నువ్వు ప్రాబ్లమ్స్ ఉంటే కనీసం నీ మొహం కూడా చూడని వాడు. ఈరోజు ఏదైనా సందర్భం వచ్చి కనుక నలుగురిలో కనుక నువ్వు ఒక సెలబ్రిటీగా కనుక మారిపోతే, అందరిలో కనుక నీకు పేరు ప్రఖ్యాతులు వస్తే వెంటనే నిన్నైతే మాత్రం తమవాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మా కులం వాడే అంటారు కొంతమంది గర్వంగా, మా మతస్థుడే చెప్పేవాళ్ళు ఉన్నారు, మా ఊరి వాడే, మా బంధువే, మా చుట్టమే. లోకంలో ఇలాంటి వాళ్ళకి తక్కువ లేదండి. సహజంగా అందరు బహుశా నైజం కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. ఒక చెప్పారు అనుకోండి, చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ఎవరైనా అడుగుతుంటే కనుక, ఓ మీకు వెనక పని ఉందా, ఆయన మా బంధువే, ఆయన మా బంధువే. కానీ అదేమీ లేనప్పుడు, ఒక మామూలు మనిషిగా ఉన్నప్పుడు మాత్రం కనీసం వారి కష్ట నష్టాలు మాత్రం కలిసి పట్టించుకునేవాడు కూడా ఉన్నాడు. ఇది లోకం యొక్క పద్ధతి. యేసు ప్రభువు అయితే కనుక ఈరోజు మనకి చెప్పే పాఠం కూడా అదే. యేసు ప్రభువు చెప్పే పాఠం అయితే కనుక అదే.
ఒకళ్ళు అన్నీ ఉన్నంతసేపు యేసు నావాడు నావాడని చెప్పుకోవడానికి, మా పక్షాన్ని చేరు అని చెప్పుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. మనము కూడా ఎప్పుడైతే కనుక 10 మంది మన చుట్టూ చేరారో, మనల్ని పొగుడుతూ ఎప్పుడైతే కనుక మనకంటూ కొద్దిపాటి ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉందో, తెలియకుండానే మనము కూడా వారి వశమైపోతామని. వారి మనస్తత్వం ఏంటో మనకి తెలియక, ఏమైతేనే ఈరోజు సంతోషంగా ఉంది, నా కుటుంబీకులందరూ నా దగ్గరికి వచ్చారు కదా, నా కులస్తులందరూ నన్ను గొప్ప చేస్తున్నారు కదా, నా మతస్థులందరూ కూడా నన్ను పొగుడుతున్నారు కదా, నా ఊరు వాళ్ళందరూ కూడా నన్ను జేజేలు కొడుతున్నారు కదా అనుకుంటమే తప్ప, వారు ఎందుకు వచ్చారు మన దగ్గరికి అన్న సంగతి మాత్రం మనకి తెలియకుండా పోవటమే మన దురదృష్టం అని. లోకంలో మనుషులు పోనీ ఇంకా ఇంతేది అయిపోయింది కదా, వాళ్ళు వచ్చారు కదా, ఇందుకులే కాదనుకోవటం అనుకునే మనస్తత్వం. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు లోకానికి అంతటికీ చెప్పిన జ్ఞానం అయితే అదే. ఆయన ఎందుకు చంపేశారనుకుంటే కారణం కూడా అదే. ఆయన ఎందుకు చంపేశారనుకుంటే కనుక యాక్చువల్గా ఈ సంఘటన యేసుప్రభు చనిపోవడానికి 5 రోజుల ముందు జరిగిన సంఘటన. అందరూ కూడా తమవాడని చెప్పుకోవడానికి అయితే కనుక వచ్చారట. ఆ పై వచనాలు కనుక చదువుతున్నప్పుడైతే 23వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామముందు విశ్వాసం ఉంచిరి. ఆయన చేసిన పనులను బట్టి, లోకంలో కూడా మనం కూడా ధరించే ఒకళ్ళ వస్త్రాలను ఆభరణాలను బట్టి కొంతమంది అయితే కనుక మన మీద మొక్కు చూపిస్తారని. ఒకవేళ మన దగ్గర ఉన్న డబ్బులు చూసి కొంతమంది మొక్కు చూపిస్తారు కదా. చూడండి, ఎప్పుడైనా మనుషులు మీ వైపు వస్తున్నారు, అప్పటి వరకు పట్టించుకున్న వారు కూడా ఈ రోజు కనుక మీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకుంటే సంథింగ్ మీ దగ్గర ఏదో వాళ్ళకైతే కనుక ఎక్స్ట్రాడినరీగా కనపడింది. వారి దగ్గర లేనిది ఏదో మీ దగ్గర ఉన్నదన్న ఉద్దేశంతో దాన్ని గ్రాప్ చేయడం కోసం, దాన్ని దోచుకోవడం కోసమే వచ్చేది. మీ సుఖాన్ని దోచుకోవడం కోసం, సంతోషాన్ని దోచుకోవడం కోసం, మీతో పాటు ఉంటే కలిగే ఆనందం కోసం వాళ్ళు వస్తున్నారే తప్ప, ఒకవేళ మీకే గనక బాధ కలిగితే దగ్గర ఉంటారా? ఇది జరిగిన 5 రోజులకి యేసుప్రభువు సిలువకెక్కారని. ఈరోజు మనం చదువుతున్న ఈ మాట జరిగిన 5 రోజులకి యేసుప్రభువు సిలువ శిక్ష అనిపించారు. అప్పుడైతే అందరూ ఆయన దగ్గరికి వచ్చేతే కనుక మావాడని చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళే. యేసుప్రభువు ఎప్పుడైతే కనుక సిలువకు అప్పగించబడే పరిస్థితి వచ్చిందో ఒక్కరు కూడా వచ్చి యేసు మావాడని చెప్పడానికి ఎవరూ మాత్రం ప్రయత్నం చేయలేదని. యేసు సిలువకి ఎక్కినప్పుడైతే మాత్రం ఎవరు కూడా మావాడని చెప్పడానికి మాత్రం ఒక్కడు కూడా దగ్గరికి రాలా. లోకంలో మనుషులండి 5 రోజుల వ్యవధిలోనే వాళ్ళైతే కనుక వెళ్ళిపోయారు. అందుకనే అందరూ వచ్చినప్పుడు పొంగిపోయి అందరూ వెళ్ళిపోయినప్పుడు ఏడవటం యేసుప్రభు పద్ధతి కాదండి. లోకంలో మనుషులను కూడా మనం చేసేది ఏంటంటే కనుక 10 మంది మన చుట్టూ చేరితే కనుక ఎక్కలేని ఆనందం అంతా మనకు వచ్చేస్తా ఉంటుంది. కనపడకుండా పోయిన రోజునైతే కనుక గుక్క పెట్టి ఆడవటం మనకి అలవాటండి. చూసావా ఎంత మోసం చేశారో, అన్నీ ఉన్నంతసేపు నా చుట్టూ చేరిన వారు ఈ రోజు లేకుండా పోయారని చెప్పి మనమైతే వెక్కి కేడుస్తామని. ఇది మనుషులండి. ఎందుకంటే మనకి తెలియదు ఎదుటివాడు మనస్సులో వాడు హృదయ అంతర్యం ఏంటన్న సంగతి మనకి తెలియక ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పడిపోతాం. అందుకని ఈరోజు పాఠ్యభాగంలో అయితే కనుక యేసుప్రభువు ఎలాంటి వారు అనుకున్నప్పుడు, ఆయనకున్న శక్తి ఎలాంటిది అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. యేసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. నిన్ను పట్టుకోవడం కోసం చాలా మంది అయితే కనుక ఈ రోజు ప్రయత్నం చేస్తున్నా తెలుసా, నిన్ను తమ దగ్గర ఉంచుకోవడం కోసం, తమ వానిగానే ఉంచుకోవడం కోసం. మనమేమని గౌరవిస్తున్నారు అనుకున్నాం, వాళ్ళకి కావాల్సింది లోకంలో పాలేరులు కావాలండి. తమ కూర్చోమంటూ కూర్చుని లేవమంటే లేచే పరిస్థితులు కావాలి కొంతమందికి, అంతే తప్ప నీ మీద వాళ్ళకి ఏం గౌరవం కాదు. ఇక నీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన బలం కావచ్చు, అందం కావచ్చు, వారికి ఏదైతే నచ్చుతుందో దేన్నైతే కనుక మనం ఇవ్వగలుగుతున్నామో దాన్ని తెచ్చుకోవడం కోసం ఇంకా చాలా మంది చెప్పింది నువ్వు చెయ్యాలంతే. అలా ఉన్నంతసేపు నువ్వు మంచివాడి కింద లెక్క. వారు చెప్పింది కనుక నువ్వు చెయ్యకపోతే వెంటనే అప్పటి వరకు నీ మీద ఉన్న ఏమన్నారు అభిమానము ప్రేమ కూడా ఏమైపోతుంది తెలుసా, పగగా మారిపోద్ది. నీ అంతు తేల్చేంత వరకు కూడా ఊరుకోరండి. లోకంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు కనుక యేసుప్రభు అన్నాడు, మీరు వశము చేసుకుందాం అనుకున్నా నేనైతే కనుక లొంగను కదా. ఆయన అందరి హృదయంలోనూ ఎరిగినవాడు, ఆయన అందరి హృదయ అంతరంగంలో ఎరిగినవాడు కనుక ఎవరికి తన్ను దాసునుగా చేసుకున్నాడు. ఎవరు కూడా యేసుప్రభు మీద పెత్తనం చేయడానికి యేసుప్రభు అంగీకరించలేదండి. నువ్వెవరు నన్ను పట్టుకోవడానికి? ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసం అనుకున్నప్పుడైతే కనుక అంటున్నాడు, అందరి గురించి సేవలు కదా. ఈ లోకంలో ఎవరు కూడా అయితే కనుక నాకు దూరస్తులు కాదు. పరలోకమందున దేవుడు నన్ను పంపిన విధానం దేనికోసం అనుకున్నప్పుడు మొదట నా ఇంటి వరకు చెప్పడం మర్యాద, తర్వాత అవకాశం ఉన్నంత వరకు అయితే కనుక లోకంలోకి వెళ్ళి కూడా దేవుని యొక్క రాజ్యస్వార్తను చెప్పాలని. కానీ ఆనాటి యూదులైతే కనుక ఒప్పుకోలేదు. నువ్వు మా కులం వాడు కదా, మా మతం వాడు కదా, మా గోత్రానికి సంబంధించిన వాడు కనుక నువ్వు మా దగ్గరే ఉండు. నువ్వు వెళ్ళి సుంకరులతోనూ పాపులతోనూ సమరయులతోనూ వేశ్యలతోనూ నువ్వైతే కనుక సాంగత్యం చేయొద్దు. నువ్వు అలా వెళితే కనుక మాకు అవమానంగా ఉంటుంది, వాళ్ళకి మనకి పడదు, వాళ్ళు వేరు మనం వేరు కదా అన్నారు. వాళ్ళైతే నీచులు కదా, వారితో నువ్వు సాంగత్యం చేస్తే మేమేమైపోతాం, మా గౌరవానికి అయితే కనుక భంగం కలుగుతుంది కనుక వెళ్ళొద్దు అని. ఒకళ్ళు వాళ్ళ మాట వింటే కనుక యేసుప్రభు కొందరికి మాత్రమే పరిమితం అయిపోతాడు. కానీ పేతురు గారు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరి వాడు, ఆయనకి పక్షపాతం లేదు.
అందరి వాడు యేసుప్రభు వారు. ఒకళ్ళు ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిన్ను కూడా దేవుడు ప్రేమించి నీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన తలాంత్ ఇస్తే, ఒకవేళ కనుక నీ ఒంట్లో కనుక బలం కనుక పెట్టాడు అనుకుంటే, కొద్దో గొప్ప జ్ఞానాన్ని కనుక దేవుడు నీకు ఇచ్చాడు అనుకుంటే, ఒకవేళ కొద్దో గొప్ప ఆస్తిపాస్తులు కనుక దేవుడు నీకు ఇచ్చాడు అనుకున్నా, లోకపరంగా నీకు ఏదైనా జ్ఞానమో లేకపోతే కనుక ఒక ఉద్యోగమో ఒక పదవో దేవుడు నీకు ఇచ్చాడు అనుకుంటే, అది అందరికీ ఉపయోగపడాలి. అది అందరికీ ఉపయోగపడాలి. దురదృష్టవశాత్తు ఈరోజు లోకంలో జరుగుతున్న తంతు చూడండి. వారు ఏదైనా ఒక పదవి సంపాదించుకున్నారు అనుకుంటే కనుక కొంతమందికే, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు, అందులో కులం చూపిస్తారా, మతం చూపిస్తారా, ప్రాంతం చూపిస్తారా, ఎంతసేపు కూడా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారే తప్ప, దేవుడు నా యందు ఆనందించి నన్ను ప్రేమించి నన్ను ఈ స్థానంలో పెట్టాడు అనుకుంటే, నా వల్ల కలిగే ప్రతి మేలు కూడా అందరికీ చెందాలన్న ఆలోచన ఈరోజు ఎవరికైతే లేకుండా పోయిందో వారికి దేవుడు తెలిసినట్టు మాత్రం కాదండి. నా సంతోషంలో అందరూ పాల్పంచుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన కలిమి అనుకుంటే కనుక అందులో అందరికీ దాని భాగం ఉండేటట్టు ఉండాలి. ఏదైతే కనుక దేవుడు నన్ను చేయమన్నాడో, ఎందుకోసమైతే నన్ను నిర్ణయించాడో, సమస్తము కూడా దేవునికి చెందేటట్టుగా ఆయన కోరుకున్న వారందరికీ దక్కేటట్టుగా ఉండాలని అనుకోవాలి. కానీ లోకంలో నిన్ను అలా బ్రతికినవరండి. లోకంలో నిన్ను అలా బ్రతికినవరు తమ వశం చేసుకుంటారు. నీ కుటుంబమే నీ చుట్టూ అయితే కనుక గోడ కట్టేసి, నువ్వు మాకే తప్ప మరొకరు పరిమితం, మాకు పరిమితం అయిపోవాలి తప్ప మరొకరికి చెందకూడదు అనుకుంటారు కదా. ఆ కుటుంబీకులు నేను కదలనవరండి. ఎందుకంటే నీ వలన ఒకరి కనుక చుట్టూ ఉన్న సమాజానికి మేలైనప్పుడు కూడా అది ఎలా కుదురుతుంది? నిన్ను కన్నదే మేము కదా, నీతో పాటు ఉన్నదే మేము కదా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది మేము కనుక నువ్వు ఇక్కడే ఉండాలని. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరుని వలన నువ్వు పొందనిదేది. ఈరోజు నువ్వంటూ ఉన్నావు అనుకుంటే కేవలం నీ అమ్మ నాన్న బట్టి మాత్రమే కాదు, నీ కొడుకుతున్నావు, నీ అన్నదమ్ములు బట్టో, కేవలం నీ కుటుంబాన్ని బట్టి నువ్వు లేవు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా నీకు ఏదో సహాయం చేశారు. వారు సమకూర్చి పెట్టిన వస్తువులతోనే నువ్వైతే నీ జీవితాన్ని అయితే గడిపే తెలుసా. వారైతే కనుక పండించిన ఆహార పదార్థాలు నీకు తెలియనివి ఎన్నో ఈ రోజు నువ్వు తినగలుగుతున్నావు. ఇది సంపాదించినవి చాలా అయితే కనుక నువ్వు ఈ రోజు వాడుకునే పరిస్థితి నీకు ఉందనుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా నీ జీవితం మీద ప్రభావాన్ని చూపించేవాళ్లే, మంచినే గాని చెడేనే గాని. కాబట్టి నీ జీవితం ఉంటే కనుక అందరికీ చెందేటట్టు ఉండాలి. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరు కూడా బౌండరీస్ పెట్టేస్తున్నారండి. మనకు లేకపోయినా మన హృదయం ఒక విశాలమైనప్పుడు కూడా మిగిలిన వారైతే మాత్రం దాని బౌండరీస్ కట్టేస్తున్నారు. ప్రతిదానికి ఏదో ఒక విధమైన పద్ధతి ఉందో చూడండి. లోకంలో ఒకటి మిస్ అయింది అనుకుంటే రెండోది వచ్చేస్తుందండి. ఒకప్పుడు కులం అనుకున్న ప్రతి కులపిచ్చి ఉచ్చ స్థాయిలో ఉండేది, పీక్స్ లో ఉండేది. ఆ కులస్తులు తప్ప మరొకరు ఎవరిని కూడా ఇంటికి పిలవరు. భోజనాలు పెట్టుకున్నప్పుడు ఏదైనా పెళ్ళో శుభకార్యం జరిగింది అనుకుంటే కేవలం ఆ కులం వరకు మాత్రమే. కావాలంటే చూసుకోండి, కుల భోజనాలు అనుకునే వాళ్ళు కూడా ఉండేవారు. రోజులు మారిన మనుషులైతే కనుక కొద్దిపాటి వివేకం పెరిగింది, ఎడ్యుకేట్ అయ్యారు కనుక అదేంటి అనుకుని చెప్పి వారు చేసే వృత్తిని బట్టో, చదువును బట్టో, చేసే ఉద్యోగాలను బట్టో వారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వారిని కూడా తమ ఇళ్లకు భోజనాన్ని పిలవటం ప్రారంభించారు. కులాన్ని కొద్దిసేపు కట్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వెంటనే దుష్టుడు మరొక విధంగా వచ్చాడు. మతం ఉంది కదా, మన మతస్థులు మాత్రం అక్కడ ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు లేకుండా. ఒకళ్ళ మతాన్ని కూడా ఒకళ్ళు కనుక ఎవరైనా ఒకళ్ళు కనుక కట్టడి చేసి ఇదేంటిది, తినేటప్పుడో త్రాగేటప్పుడో మనుషులతో మనం కలిసిమెలిసి ఉండేప్పుడు కులంతో మతంతో మనకి సంబంధం లేదని ఒక ప్రోగ్రెసివ్ గా ఎవరైనా ఆలోచించారనుకోండి, వెంటనే అయితే కనుక ఈరోజు రాజకీయ పార్టీలు వచ్చేసినాయి. ఆ పార్టీలు అనుకున్నప్పుడు కనుక పక్కనే పిలవటానికి కూడా వాళ్ళు ఒప్పుకోరండి. మన పార్టీ మనమే. అది ఏదైనా సంబంధం చేసుకుంటే కనుక ఒకవేళ మన కనుక ఏదైనా దాంట్లో సంతోష ఆనందాలు పొందాలనుకున్నా, ఆ పదవిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మేలు చేసుకోవాలనుకున్నా మనకి తప్ప మరొకరు ఉండకూడదు కదా. ఎక్కడికక్కడ మనిషి అయితే కనుక బౌండరీలు కట్టేసుకున్నట్టుగా, ప్రాంతాలను బట్టి మనుషులైతే బౌండరీలు కట్టేసుకున్నారు, భాషలను బట్టి మనుషులు ఈరోజు బౌండరీలు కట్టేసుకున్నారు, చేసే వృత్తులను బట్టి. ఆ చేసే వృత్తులు అనుకున్నప్పుడు కనుక కూలీలందరూ ఒక మాట, యజమానులందరూ ఒక మాట, టీచర్లందరూ ఒక మాట, డాక్టర్లందరూ ఒక మాట అన్నట్టుగా వాళ్ళ బౌండరీస్ ప్రతి దానికి ఒక్కటి కాదండి. ఈరోజు మనుషుల చుట్టూ అడ్డుగోడలు ఈరోజు ఎన్నో ఉండిపోయినాయి. అందరికీ చెందిన వాడనన్న మాట ఈరోజు మర్చిపోయారు అందరూ కూడా. లోకములు ఎలా ఉందంటే కనుక నాది, నా వాళ్ళు, మన వాళ్ళేనా అంటే కనుక అందులో చాలా భావాలండి. ఏదైనా సందర్భం వస్తే కనుక ఎవరితోనో మాట్లాడుతున్నావు లేకపోతే కనుక ఎవరైనా పిలిచేటప్పుడు అడిగేటప్పుడు మన వాళ్ళేనా అంటే మన కుల వాళ్ళేనా, మన మతస్థులేనా, మన వృత్తి వాళ్ళేనా, మన ప్రాంతం వాళ్ళేనా, మన భాష వాళ్ళేనా. అవసరానికి తగినట్టుగా మనిషి ఎన్ని విధాలుగా కానీ తను తానైతే కనుక విభజించుకోవడం మనిషికి అలవాటు అయిపోయింది. అందుకని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే యేసుప్రభుని తమ వశం చేసుకుందామని ఆనాటి వారైతే కనుక ప్రయత్నించారట. కానీ యేసు అందరి హృదయంలో ఎరిగినవాడు. ఎందుకు వచ్చి ఈ రోజు నాతో ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు లేని గౌరవ మర్యాదలు ఈ రోజు నాకు ఎందుకు ఇస్తున్నారు, యేసుప్రభుకి అర్థమైందండి. ఒకప్పుడు నాకు ఏమీ లేనప్పుడైతే కనుక నేను తిన్నానా లేదని ఒక్కడు కూడా అడగలేదు కదా. నా తల్లి అయితే కనుక కనేటప్పుడు మరియమ్మ గారు అయితే కనుక ఆ రోజు గర్భంతో నిండు చూడాలిగా అయితే కనుక ఆమె ప్రసవ నొప్పులు పడుతూ ఇంటింటి తిరిగినప్పుడు ఎవరు కనీసం ఆ మరియమ్మ గారికి ఆదరణ కూడా ఇవ్వలేదు. ఇంట్లో అయితే కనుక చోటు కూడా ఇవ్వలేదు. అయ్యో ప్రసవించే పరిస్థితి కదా,
ఆమె అయితే కనుక పురిటినొప్పులు పడుతుంది కదా, ఈ సమ్మలో సాయం చేయకపోతే ఎలాగని చెప్పి ఆమె ఎడలో ఎవడు కనీసం కృతజ్ఞత కూడా, కనీసం కొంచెం కరుణ కూడా చూపించలేదండి. యేసుప్రభు పుట్టినప్పుడైతే కనుక స్థలం ఇవ్వని వాడు. తర్వాత అయితే కనుక మా ఇంటికి రా, మా ఇంట్లో భోజనం చెయ్యి, మా చుట్టూ తిరుగు, లేకపోతే మేము చెప్పిన మాట విను, మేము పెట్టింది తినన్నట్టుగా అయితే కనుక చాలా మంది అయితే కనుక యేసుప్రభును గొప్ప చేయడానికి ప్రయత్నించారు. లోకంలో మనమైనా అంతేనండి. మనకంటూ ఒక ఉనికి లేనప్పుడు, మనకంటూ ఒక స్థితి రానంతసేపు కనీసం గౌరవం కూడా ఎవరెవరు, కనీసం మన మాట వినేవారు కూడా ఎవరు ఉండరండి. కనీసం మన కష్ట నష్టాల్లో పాలు పంచుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండడం. కానీ ఏదైనా ఒక స్థితి వచ్చిన తర్వాత మాత్రం అందరూ నీ వైపు చూస్తారు, జాగ్రత్త సుమ. ఎందుకో తెలుసా, మనుషులు అవసరార్థమైన మనుషులు. నీ దగ్గర ఉన్నది అనుకుంటే వాళ్ళేదో నిన్నేదో గొప్ప చేయడం కోసమో, నిన్ను ప్రేమించి నీకు మేలు చేయడం కోసం కాదు. నీ దగ్గర ఉన్నది ఏ విధంగా వాళ్ళు దోచేయచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమే నీకున్న బలమైన, నీకున్న అందమైన, నీకున్న ధనమైన, నీకున్న పేరు ప్రఖ్యాతులైనా, నీకున్న పదవైనా, నీకున్న ఉద్యోగమైనా తెలియకుండా నిన్ను అందరికీ మంచివాడు చేసేస్తున్నాను. నీకు ఏదైనా కలిగినప్పుడే నువ్వు అందరికీ మంచివాడు అవుతావు. ఒకవేళ లేదు అనుకుంటే కనుక అందరికైతే నువ్వు దూరస్తులు అయిపోతావు. జాగ్రత్త సుమ. ఇది యేసు ప్రభువు అయితే కనుక చక్కగా, ఎందుకంటే అన్నిటిని ఎరిగిన వాడు కదా, సృష్టికర్తలో ఆ సృష్టిలో ఆయనకి భాగం ఉంది కనుక మనుషుల యొక్క మనస్తత్వం ఆయనకి బాగా తెలుసాడు. అందుచేత యేసు ప్రభునైతే కనుక వెంటనే దగ్గర చేరిపోయారట. ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చెప్తున్న మాటలు, ప్రజలందరూ కూడా యేసు ప్రభుని రాసు అని కొనియాడుతుంటే, ఇంకేముంది యేసు ప్రభు రాజు అయితే కనుక ఈయన పక్కన మనం చేరితే మనకు కూడా ఈ రాజరికంలో మనకు కూడా చోటొక్కుస్తుంది కదా, ఏదో చిన్న చిన్నగా పదవి వస్తుంది కదా, లేకపోతే కనుక ఏదైనా ఒక మనకైతే కనుక రాబడి రావడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అందరూ యేసు చుట్టూ చేరారట. కానీ ఆయన తన్ను ఎవరికి వశము చేసుకోలేదు కదా. యేసు ప్రభు అయితే మాత్రం ఇలాంటి అవకాశవాదులకి ఆయనైతే స్థానం ఇవ్వలేదండి. లోకంలో మనుషులందరూ ఇలాంటి వాళ్ళు, ఇందులో ఎవ్వరికీ మొహమాటం లేదు. కేర్ఫుల్ గా ఉండండి. నువ్వు కూడా బాగా సంపాదిస్తుంటేనే నీ భార్యకు కూడా గౌరవం తెలుసా? నువ్వు భర్తగా ఉండి ఒకళ్ళు కనుక అన్ని సంపాదించి ఆమె కావలసిన సమస్తము సమకూర్చి నలుగులో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంచబెడితేనే నీ భార్యకి నీ ప్రేమ. ఒకళ్ళు సంపాదన లేకుండా ఉన్నది కూడా ఖర్చు పెట్టేసి తాగేసి రోడ్లు తిరుగుతున్నప్పుడు నీ భార్య గౌరవం కాదు కదా, కనీసం నీ నెత్తికనికి ఏమండని సంబోధించడానికి కూడా ఒప్పుకోదు. యారా ఓరే అని కొడుకాడికి వస్తుంది. కనీసం ఇంటికి వచ్చేప్పుడు మంజీలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు తెలుసా? ఎందుకంటే నువ్వు పనికిరావు కనుక. అదే కనుక అన్నిటినీ సమకూర్చిపెట్టి వారిని కనుక రోడ్డు మీద నుంచో పెట్టుకోకుండా అందరిలో గౌరవంగా పెట్టావు అనుకోండి, అప్పుడు తెలియకుండా నీ ఎక్కలేని గౌరవంతో వచ్చేది పాద పూజల వరకు వెళ్ళిపోద్ది. నీ భార్య గురించి అంతే. నీ భర్త ఏదో నువ్వైతే కనుక ఊరిన చోట్ల నీకున్న అందాన్ని బట్టో, లేకపోతే నువ్వు పట్టుకొచ్చిన కట్నాన్ని బట్టో, లేకపోతే నువ్వు ఇచ్చే సుఖ సంతోషాలు బట్టో అన్నిటినీ చేసి పెడుతున్నావు కనుక నీ భర్తకైతే కనుక దేవతలా కనపడుతున్నావు. ఒకవేళ కనుక అదే లేకపోతే, వాడు కోరుకున్నది మన దగ్గర లేకపోతే కనుక నీ భర్త నీ మీద మక్కువ చూపిస్తాడా? నీ పిల్లలైనా అంతే, నీ తల్లిదండ్రులైనా అంతే. వారు నీకు అన్ని చేసి పెడుతున్నారు కనుక వారి వల్ల నీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి, నలుగురిలో గౌరవం ఉంది కనుక నీ గురించి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు. ఒకవేళ కనుక వారు కోరుకున్నది కానీ నీ దగ్గర లేకపోతే నేను ఈసరించుకుంటానన్న సంగతి నీకు తెలుసా? నేను ఈసరించుకుంటానన్న సంగతి తెలుసా? టెస్ట్ చేసుకోండి. దేవుడైతే కనుక అలాగే టెస్టింగ్ ఇస్తాడు. యోబు దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక అన్ని ఇచ్చినప్పుడు అందరూ చుట్టూతో చేరి ఆ న్యాయస్థానం మీద, న్యాయపీఠం మీద ఆయన గొప్పగా కూర్చోపెట్టాడట. అందరికీ తీర్పులు చెప్పేవాడట, అందరికీ పెద్ద తలకాయలా ఉండేవాడట. అలాంటిది ఎప్పుడైతే కనుక ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడో అతని దగ్గర పనిచేసేవారి పిల్లలు కూడా యోబుని గురించి అయితే కనుక నీచంగా మాట్లాడటం ప్రారంభించారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికి వచ్చినా అంతే. ఈరోజు ఏదో కొద్దిగా అవతల వాడికి కావాల్సింది ఏదో నీ దగ్గర ఉంది, అది ఏదో నువ్వు చూసుకో. సంథింగ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంతో నీ దగ్గర ఉంది, నువ్వే ఇవ్వగలవు. అందుచేత నేను నీ చుట్టూ తిరుగుతారు. నిన్నైతే కనుక కుక్క నాకినట్టు నాగుతూ ఉంటారు. ఏమీ సిగ్గనిపించదండి వాళ్ళకి, నువ్వేం ఫీల్ అవ్వద్దు. అప్పటి వరకు లేని వరుసలన్నీ కూడా కలుపుతూ ఉంటారు. నీచంగా నిన్ను చూసిన వారు నిన్నైతే కనుక గొప్పగా చూడడానికి అయితే కనుక ప్రయత్నిస్తారు. ఏమీ తొందరపడొద్దు, నవ్వుకో అంతే. ఒకవేళ కనుక వాళ్ళు కోరుకున్నది కనుక తీరిపోయింది అనుకోండి, లేదా వాళ్ళు కోరుకున్నది దగ్గర లేకుండా పోయిన రోజున నువ్వు వెంటబడి ఒకళ్ళు బ్రతిమలాడుతున్నప్పుడు కూడా పొరపాటును కూడా ఎవరు నిన్ను మాత్రం కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరండి. నీకు వాళ్ళకి కావాల్సింది ఏదో నీ దగ్గర ఉంది, అందుచేతనే నీ చుట్టూ వాళ్ళు చేరుతున్నారు. చూపించే ప్రేమ అనుకున్నప్పుడు జాగ్రత్త సుమ. యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు పోతీఫరు భార్యకి యేసేపు నుంచి ఏదో కావాలి కనుకనే అతను చుట్టూ చేరి భజన చేస్తుంటదండి. ప్రతిదానికి ఏమైతే కనుక మెచ్చుకుని ఉంటుంది. నాకు అది కావాలని ఎప్పుడైతే కనుక కోరికని చెప్పినప్పుడు యేసేపు ఎప్పుడైతే తిరస్కరించాడో, నేను నీకు లోబడను అన్నాడు, తప్పు అన్నాడు. ఏమో తనకున్న వ్యక్తిగతమైన విషయాలను బట్టి అయితే కనుక అతను అనుకున్నాడు, తన ఆత్మీయ విషయాన్ని బట్టి నేనైతే కనుక నువ్వు చెప్పిన దానికి నేను లోబడను అన్నాడు. ఎప్పుడైతే నువ్వు చెప్పిన దాన్ని నేను లోబడను అన్నాడో అప్పటి వరకు యేసేపు మీద ఉన్న ప్రేమ చివరికి ఏమైపోయింది తెలుసా? పగగా మారిపోయింది. యేసేపునైతే కనుక ఇంట్లోంచి బయటికి గెంటేసేంత వరకు, తీసుకెళ్లి జైల్లో పడేసేంత వరకు ఆ మూరుకొల.
ఒకళ్ళు ఆమె ఇష్టపడింది కనుక చేశారు అనుకోండి, ఆమె కౌగుట్లో హ్యాపీగా యేసేపు ఉండేవాడు ఆయన. తప్పు అని చెప్పినందుకైతే కనుక జైల్లో పడాల్సి వచ్చింది. ఈరోజు లోకంలో కూడా చాలా మంది మనస్తత్వం అందరిది, లోకంలో చాలా మంది అని అనొద్దండి, చాలా మంది అని కాదు, 100కి 99% మంది మనస్తత్వాలు. నేను కోరుకున్నది అవతల వాడు చేసేయాలంతే. నేను ఏదైతే కనుక మనసు పడ్డానో అది నాకు దక్కాలి. నేను ఏదైతే చెప్పానో అందరూ కూడా చేసేయాలి. ప్రతి ఒక్కరూ కూడా నాకు లోబడి ఉండాలనుకున్న ఒకలాంటి మనస్తత్వం ఈరోజు లోకంలో మనుషులు దాడి. ఇలాంటి వ్యక్తుల మధ్యన మనం జీవిస్తున్నాం. వారు ముందైతే కనుక ఎలా ఉండాలనుకున్నప్పుడు ఏదో అంటారు కదా, అదే తామరాకు మీద నీటి బొట్టులాగా నీటిలో ఉన్నప్పుడు కూడా నీటిని అయితే కనుక మన మీద ఉంచుకోకుండా ఎంత చక్కగా దాన్ని వదిలించుకోవాలో చూసుకోవాలి. వాళ్ళు చెప్తున్నప్పుడు ఇలా వింటూ ఉండండి అంతే, కాదన్నా కుదరదో. వాళ్ళు ఎదిరించామా ఆ క్షణంలోనే ప్రేమ కూడా పగగా మారిపోద్ది. మన మీద చూపించే అభిమానం కూడా చివరికి ద్వేషంగా మారిపోద్ది. అప్పటి వరకు మన గురించి పొగిడిన వాళ్ళ ఈ రోజు కనుక మన గురించి చెడుగా మాట్లాడుతాం. వాళ్ళు చెప్పింది వినాలి. ఇదే నేను అందరు కోరుకునేది అని తెలుసా? తల్లి తండ్రి అనుకున్నప్పుడు కూడా పిల్లలు తమ మాట వినాలని కోరుకుంటారని. తమ పిల్లలైతే తమ చెప్పు చేతల్లో ఉన్నంతసేపు కొట్టినా తిట్టినా వారికి ఏది చేసి పెట్టినప్పుడు కూడా అమ్మా నాన్న పట్టుకుని ఉన్నంతసేపు పిల్లల మీద తల్లిదండ్రులకి ఎక్కలేనంత ప్రేమ. ఒకవేళ పిల్లలు కనుక ఒకరి కనుక తల్లిదండ్రులు ఎదిరించే స్థితికి వస్తే, తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే స్థితిలోకి వెళ్ళారనుకున్న ఆ తల్లిదండ్రులకి మెల్లగా పిల్లల మీద ప్రేమ తగ్గిపోద్దండి. భర్త అనుకున్నా భార్య అనుకున్నా నువ్వే నేను నేనే నువ్వు అనుకున్నంతసేపు కూడా నిజంగానే చాలా అన్యోన్యంగా ఉంటారండి వాళ్ళు. అలా కాకుండా ఎప్పుడైతే కనుక తమ అనుకున్నది అవతల వ్యక్తి నుంచి కనుక రావట్లేదు అనుకుంటే, ఎదుటి వ్యక్తి నుంచి తగిన ప్రతిస్పందన లేదనుకుంటే వెంటనే వారి మీద ఉన్న ప్రేమ మక్కువ తగ్గిపోద్దండి. మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా అక్క చెల్లి దగ్గరికి వచ్చినా మీరు వాళ్ళకి లోబడి ఉంటారా లేదన్నది ప్రశ్న. వాళ్ళు చెప్పింది మీరు విన్నారా? మీరు చాలా గొప్పవాళ్ళు, దేవుడు మీరు తెలుసా, దేవత. వాళ్ళు చెప్పింది మీరు విన్నంతసేపు కూడా మిమ్మల్ని దేవునిగా దేవతగా చూస్తారు. వాళ్ళు ఏది చెప్పినప్పుడు కూడా మారు మాట మాట్లాడకుండా మీరు తల అడ్డం ఊపుతుండాలంతే. అడ్డం కాదండి, ఏమన్నా అంగీకారంగా ఊపుతుండాలి. ఇలాగా ఇది గంగిరె దూపినట్టు ఊపినంతసేపు నిజంగా చాలా గొప్పగా మిమ్మల్ని చూస్తారు. కానీ అవతల వారు చెప్పిన దాంట్లో ఏదైనా సవరణలు చేయాలని ప్రయత్నిస్తే, వారు చెప్పిన దానికి మీరు ఏదైనా అభ్యంతరం చెప్తే లేకపోతే ఒప్పుకోకపోతే మాత్రం వెంటనే మీ మీద వాళ్ళకున్న అభిప్రాయం క్షణంలో మారిపోద్ది. మీ మీద వారుకున్న అభిప్రాయం అయితే కనుక క్షణంలో మారిపోద్దండి. మిమ్మల్ని అయితే కనుక ఒప్పుకోరు. యేసు ప్రభువు కూడా శిలువ శిక్ష విధించే సమయంలో హేరోదు రాజు దగ్గర తీసుకెళ్లారటండి. యేసు ప్రభుని అయితే కనుక హేరోదు రాజు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు అయితే కనుక యేసు ప్రభుని శిక్షించడం తనకి ఇష్టం లేక, ఎందుకు నాకు ఈ గొడవ అనుకుని చెప్పి హేరోదు రాజు దగ్గర పంపించాడంట. తను ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పి హేరోదు రాజు యేసును చూడంగానే అయితే కనుక మిక్కిలి సంతోషించాడు. ఆ రాత్రి గారి సమయంలో కూడా హేరోదుకి అయితే కనుక మొహనండగా చిరునవ్వు వచ్చేసిందంట. ఎన్నాళ్ళ నుంచో యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. ఆయన ఎన్నో చక్కటి మాటలు చెప్తున్నాడంట, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట, వాటిని చూడాలనేది కోరిక. మరి రాజుగారు కదా, అందరిలాగైతే కనుక మీటింగ్లకి వాటికి వెళ్ళటం కుదరదని. ఆయన దేశానికి రాజు కనుక అందరిలాగైతే ప్రార్థనలు పెట్టిన చోటుకి ఆయన రావడం కుదరదు. అందుకని యేసుప్రభునే తన దగ్గర పిలిపించుకుందాం అనుకున్నాడు. అనుకోకుండా యేసుప్రభు తన ముందుకు రాగానే ఒకసారిగా ఆనందపడిపెట్టాడు, మిక్కిలి సంతోషించాడు. కానీ హేరోదు రాజు అడిగిన దేనికి యేసు సమాధానం చెప్పలా. ఆయన కోరుకున్నది ఏది కూడా యేసు అయితే కనుక అక్కడ పెర్ఫామ్ చేయలేదు, చూపించడానికి ఇష్టపడలా. అప్పటి వరకు యేసును చూద్దాం కోరికతో సంతోషంగా ఉన్న హేరోదు ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే కనుక మాట్లాడేదో కోపం వచ్చేసిందంట. నాతో మాట్లాడవా, పెద్ద రాజు అని టెక్క, మరి రాజు అయితే కనుక ఎలా ఎందుకున్నావు అని చెప్పి ఒక రాజుకైతే కనుక యేసునైతే కనుక రూపాంతరం చెందించాడు. బట్టలు మార్చేశాడు, రాజవస్త్రాలు ధరింపచేశాడు, చేతిలో రెల్లిచ్చాడు, నెత్తి మీద అయితే కనుక ముళ్ళ కిరీటం. ఇది హేరోదు చేయించిన పని అండి. యేసును చూడాలని కోరికతో ఉన్న వ్యక్తి యేసు దగ్గరికి వచ్చినప్పుడు సంతోషించిన మాట వాస్తవమే. కానీ యేసు అయితే మాత్రం అతని మాట వినందుకు గాను యేసు మీద అయితే కనుక అప్పటి వరకు ఉన్న ఇష్టం కూడా చివరికి ఏమైపోయింది తెలుసా? ద్వేషంగా మారిపోయింది. లోకంలో మనుషులండి నిన్నేనే అంతే. నువ్వు కూడా ఎదుటివాడి ఇష్టాన్ని కనుక ఒప్పుకుంటే నిజంగానే నువ్వు ఏం చేసినప్పుడు కూడా వాళ్ళు చక్కగా సమర్థిస్తారు. వాళ్ళ కోరికకి తగినట్టుగా, వారి ఇష్టానికి తగినట్టుగా నువ్వు ఉండాలి. వారు మంచి చెప్పినా చెడు చెప్పినా నువ్వు అడ్డం చెప్పకూడదు. వాళ్ళు ఏది చెప్పినప్పుడు కూడా ఎస్ మీరే రైట్ కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన ప్రతిదానికి నువ్వు లోబడినంతసేపు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ వాళ్ళ మాట కనుక వెనుకలు ఎదురు సమాధానం చెప్పావా, వాళ్ళు చెప్పిన దానికి నువ్వు లోబడలేదా, లేకపోతే వారి చేతి కింద ఉండటానికి నువ్వు ఇష్టపడలేదా, వెంటనే ఎంతటి వాడవైనప్పుడు కూడా తమ ఇష్టాన్ని నెరవేర్చడం ఉద్దేశంతో అప్పటి వరకు నిన్ను పొగిన వారే ఇప్పుడు నిన్ను గురించి కనుక హీనంగా మాట్లాడుతూ ప్రారంభిస్తారు. ఇది లోకం యొక్క తత్వం. ఇది నీకు అర్థం కావాలి. దీనినే దేవుడు జ్ఞానం అన్నాడు. తెలియకుండా అయితే కనుక ఎవరు పడితే వాళ్ళ మాట నమ్మేకు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. వాడు చెప్తుంటే కనుక వాడు చెప్పే మాటలు బట్టి ఏదైనా నువ్వు గొప్ప స్థితిలో ఉన్నావు అనుకుంటే, ఏదైనా అనుకోనేది ఎవరో సాధించినప్పుడు ఒకసారిగా సెలబ్రిటీలు అయిపోతారండి. ఎవరో పాప ఉంది కదా, పార్వతి అనే ఒక పాప సింగర్, ఈ మధ్యన లేటెస్ట్ గా అయితే కనుక అందరిలో ఇదైపోయింది, సెలబ్రిటీ అయిపోయింది ఆవిడ.
ఆవిడైతే కనుక నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, తినటానికి ఉన్నదో లేదో, నడుచుకుంటూ ఆవిడైతే కనుక ఏదో తను చదువుకోవడానికో సంగీతం నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడిందట. అప్పటి వరకు ఆ ఊర్లో ఉన్నవారు కానీ మిగతా వారు కానీ ఎవ్వరు ఆవిడని పట్టించుకోవాలా. అసలు ఆవిడ ఒక ఉందన్న సంగతి కూడా తెలియదు. ఎందుకంటే పెద్ద చివరికి ఆవిడ వయసులో ఉన్న పిల్లైనప్పుడు కూడా మగ పిల్లడు కూడా పెద్ద గుర్తింపు ఉండదు. ఎందుకంటే చూడడానికి పెద్ద అందం కూడా ఆవిడ దగ్గర లేదు కనుక. కానీ ఎప్పుడైతే కనుక తనకున్న గాత్రంతో ఆ స్వరమాధుర్యంతో అందరినీ మైమేర్పించిందో, ప్రతి ఒక్కరు కూడా ఆవిడ పొగడటం ప్రారంభించారో, గుర్తింపు రానంతసేపు ఆవిడ ఎవరో పట్టించుకోలేదు. గుర్తింపు వచ్చిన తర్వాత ఇప్పుడు సెలబ్రిటీ అందరూ కూడా ఆవిడ గురించి గొప్పగా పొగుడుతున్నారు. ఈ సమయంలోనే ఆవిడ చుట్టూ చాలా మంది చేరిపోతారండి. బంధువులు చేరిపోతారు, చుట్టాలు చేరిపోతారు, రక్త సంబంధికులు చేరిపోతారు. నాది 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 అని చెప్పుకోవడం కోసం ఇప్పుడు అందరూ ఉంటారు. మొన్నటి వరకు ఎవరు లేరే, నిన్న మొన్నటి వరకు ఆవిడ చుట్టూ ఎవరు లేరే. కనీసం తిన్నదా లేదా కూడా ఆవిడ అడిగిన వాడు కూడా లేడు. ఈ రోజైతే కనుక మాదే కదా మాదే కదా అని మా కులస్త్రాలని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, మా మతస్థురాలని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, మా ఊరు వాళ్ళని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, మా బంధువులను రక్త సంబంధికులను ప్రతి ఒక్కరూ ఈ రోజైతే కనుక ఆమెను గురించి అయితే కనుక నాది అని చెప్పుకోవడానికి ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఓన్ చేసుకుంటే కనుక జరగబోయేదని తెలుసా? అలా ఓన్ చేసుకున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళితే కనుక జరగబోయేదని తెలుసా? ఉన్నదంతా వాడేసుకుంటారు, ఉన్నదంతా వాడేసుకుంటారు. చివరికైతే కనుక పీల్చి పిప్పి చేసి ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ స్థానం ఎప్పుడు ఉండదండి. ఎవరైనా కానీ కొద్ది కాలం మాత్రమే దేవుడు ఎవరికైనా కానీ కొద్ది కాలం మాత్రం ఇస్తాడు. ఎప్పుడు కూడా స్థానం ఉండదు. ఉన్నంతసేపు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండి నిన్ను నువ్వు కాపాడుకోకపోతే, నీ వ్యక్తిత్వాన్ని కనుక నిలబెట్టుకోకపోతే, ఉన్నదంతా పోయిన తర్వాత అప్పటి వరకు నీ చుట్టూ ఉన్నవారు కూడా ఒక్కరు కూడా లేకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇదే యేసుప్రభు అయితే కనుక ఈ లోకానికి చెప్పిన సత్యం. ఇది తెలియక చాలా మంది అయితే కనుక తొందర పడతారండి. పొల్ల ఇప్పటి వరకు నా మొహం ఎవరో చూడలేదు కానీ ఈ రోజు అందరూ వచ్చారు కదా, నా బంధువులందరూ నా చుట్టూ ఉన్నారు కదా, నా చుట్టాలందరూ నా చుట్టూ ఉన్నారు కదా, నా వాళ్ళనుకున్న వాళ్ళు నా చుట్టూ చేరారని చెప్పి దానిని బట్టి చాలా మంది గొప్ప అనుకుంటున్నారు. కానీ పిచ్చోళ్ళారా, మీకు అర్థం కావట్లా. వాళ్ళు వచ్చింది ఏదైతే ఉన్నదో వాళ్ళ కారణం ఏంటి అనుకున్నప్పుడు చెప్తున్నాడు అక్కడ. అదెందుకో తెలుసా? నీ దగ్గర ఉన్నదంతా కూడా వాడుకోవటం కోసం. నీ దగ్గర ఎందుకంటే ఆనందంలో నువ్వు వచ్చినప్పుడైతే కనుక వారు చేసిన పని ఏదైనా అడుగుతున్నా కానీ నువ్వు కాదనకుండా నీ చేతికి ఎముక లేకుండా నువ్వైతే ఉన్నదంతా ఇచ్చేయటం. వాళ్ళందరూ కూడా ధనవంతులు అవుతారు. చివరికి ధనవంతురాలైన నిన్నో ధనవంతుడైన నిన్నో వాళ్ళైతే కనుక దరిద్రుడిగా మారుస్తారు. ఎప్పుడైతే నీ దగ్గర చిల్లిగా లేకుండా పోతుందో, లేకపోతే నీ ఒంట్లో శక్తి లేకుండా పోతుందో, నీ మొహం మీద అందం లేకుండా పోతుందో, నీకున్న ఉద్యోగం పోయో లేకపోతే నీకున్న పదవి పోయిన రోజున ఒక్కడు కూడా దగ్గర ఉండరు. అందరూ కూడా దూరం అయిపోతారు, అందరూ కూడా వెళ్ళిపోతారు. పైగా నేను ఎగతాళి చేసి మాట్లాడతారు. ఎందుకో తెలుసా? ఉన్నంతసేపు ఎలా ఎగిరిపడ్డాడమ్మా, ఎవరి మాట వినలేదమ్మా, ఇప్పుడైతే కనుక అయిపోయిందా, ఇది అన్ని దోచేసుకున్న వాళ్ళే, అన్ని తీసేసుకున్న వాళ్ళే చివరికి మన గురించి ఎత్తికడికి హేళనగా మాట్లాడతారు. ఇందులో ఎవ్వరికి మినహాయింపు ఉండదండి. నీ తల్లి తండ్రిని అలాగే మాట్లాడతారు, నీ కొడుకు కూతురని అలాగే మాట్లాడతారు. నీ భర్త భార్య గురించి మాత్రమే కాదు, అన్నదమ్ములు అనుకున్న, అక్క చెల్లి అనుకున్న, స్నేహితులు అనుకున్న ఎవ్వరికి మినహాయింపు ఉండదు. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. అంత్యకాలంలో మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఫుల్ సెల్ఫిష్ అంతే, అందులో మాత్రం ఏముండదు. వాళ్ళు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారు. నా వరకు ఏమేనుందో చూసుకుంటారు అంతే. వారికి కావాల్సిందేదో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు ఏమైపోతున్నావన్న సంగతి వాళ్ళకి తెలియదు. నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నప్పుడైతే కనుక పక్కన నుంచి అయితే ఓదారుస్తాం అనుకున్న ఆలోచన కూడా ఉండదు. ఇలాంటి స్వార్థ ప్రియులు ఎటు చూసినప్పుడు కూడా ఉన్నారు. జాగ్రత్త సుమా. వారి కనుక నిన్ను నువ్వు అప్పగించుకుంటే కనుక, వారు చెప్పిన మాట కనుక విని నువ్వు వారికి లోబడ్డావు అనుకో, అంతే. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక సమయం ఇస్తాడు. ప్రతి మనిషి బ్రతుకులో కూడా ఒక ఉచ్చ స్థితి ఉంటుందని. ఆ బట్టి మనుషులు లోబడకుండా దాన్ని ఎవరైతే కాపాడుకుంటారో చివరి వరకు వాళ్ళు ఆనందంగా బ్రతుకుతారు. అలా కాకుండా అప్పటి వరకు లేనిది ఎప్పుడైతే వచ్చిందో తను సంతోషపడుతున్న సమయంలో ఎవరైతే కనుక రాబంధువులుగా ఎవరైతే కనుక చుట్టూ చేరిపోతారో, అందుకని బంధువులు రాబంధువులు అనుకున్నప్పుడు మొత్తం పేర్లు అందుకునే పెడతారు అనుకుంటారు. ఈ రాబంధులు బంధువుల పేరుతో నీ దగ్గరికి వచ్చి నువ్వు పీకు తినడానికి ఎప్పుడైతే వస్తారో, ఒకవేళ కనుక ఏమాత్రమైనా నువ్వు లోబడి వాళ్ళు కనుక నువ్వు సమర్పించుకున్నావా, నీ దగ్గర ఏమీ మిగిల్చు, నీకు ఎముకలు గూడు మాత్రం మిగులుతుంది. ఆ రాబంధులు నీ మీద దాడి చేసినవి అనుకుంటే కనుక నేను పీకు తింటూ మొదలు పెట్టు అనుకుంటూ ఎముకలు తప్పకే మిగలవాడిని. లోకంలో ఎన్నో జీవితాలు అయిపోయింది తెలుసా? పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా యాక్టర్ల గురించి ఆలోచించండి. గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు. సావిత్రి గారైనా ఒక ఆవిడ ఉందట, తెలుసు కదా? చిన్నప్పుడైతే కనుక పాప ఇప్పుడు కూడా సినిమాలు చూస్తుంటే కనుక అందరూ ఉంటారు. ఆవిడ బ్రతుకుల గురించి ఆలోచించినప్పుడు ఆ రోజుల్లో హీరోలకి అంతవరకు లేని క్రేజ్. ఆవిడ కొరకు ఎన్టీ రామారావు గారు, అక్కడ నాగేశ్వర గారు వెయిట్ చేసేంత స్థితి అట. అంత గొప్ప క్రేజ్ ఆవిడకి. అలాంటి ఆవిడ చివరికి ఎత్తి కనుక హీనమైన స్థితిలో ఎవరూ లేకుండా దిక్కుమాలను చావు చనిపోయిందండి. ఆవిడ మంచితనమే ఆవిడనైతే కనుక అంత హీనమైన పరిస్థితికి తీసుకొచ్చేసిందండి. ఎవరిని అడిగినప్పుడు కూడా ఇది చేతికి ఎముక లేకుండా అందరినీ నమ్మి నా బంధువులే కదా అనుకున్నందుకైతే కనుక ఆవిడకు దుస్థితి వచ్చిందట. అది ఒక్కటే కాదానికి చాలా మంది జీవితాలు అయితే కనుక గొప్ప గొప్పలు అనుకున్న వాళ్ళు కూడా చివరికి అలాగే అయిపోయారు. ఈ రోజు నీకు వచ్చినప్పుడు కూడా మనుషులు ఉదాహరణ చెప్పడం అనేది చేసి చూపించడం.
కానీ యేసుప్రభు అయితే కనుక చేసి మరి చూపిస్తున్నాడు. 5 రోజుల ముందైతే కనుక ఈ రోజు మనం చదువుకున్న మాట, అందరూ వచ్చి ఆయన చుట్టూ చేరిపోయి మావాడు మావాడని చెప్పుకుని నేను పరిచయం చేసుకున్నారట. నీతో పాటు ఉంటామనుకుంటారు, లేకపోతే నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తామని చెప్పుంటారు, నువ్వే మాకు సర్వస్వం అనుకుని చెప్పాలనుకున్నారు. కానీ యేసుప్రభు ఎవరిని అంగీకరించలేదండి. ఆయన అందరి హృదయంలోనే ఎరిగినవాడు. ఈ రోజు నీకు కూడా చెప్పేదని తెలుసా, నీవు కూడా ఎదుటి వాడి హృదయాన్ని ఎరిగి మాట్లాడుతూ నేర్చుకో. వాళ్ళు ఏ ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చారో, ఏం కావాలని నీ దగ్గర నుంచి వాళ్ళు కోరుకున్నారో, చివరికి నేను ఏం చేయబోతున్నారో తెలుసుకోకుండా కనుక గుడ్డుగా వెళ్ళావా, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. దేవుడు నీకు ఇచ్చిన ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా నువ్వు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నీకు ఇచ్చిన కొద్దిపాటి ధనమో, నీకు ఇచ్చిన కొద్దిపాటి ఉద్యోగమో, పదవి కూడా వీళ్ళు చేసే పనులు బట్టి అయితే కనుక వాళ్ళు వచ్చి తీసుకునే విధానాన్ని బట్టి నీ జీవితాన్ని అయితే కనుక వాళ్ళు సర్వనాశనం చేస్తారు. అందుకనే దేవుడైతే కనుక చాలా మంది వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు మనకు ఉదాహరణలు చూపిస్తూనే ఉంటారు. వాటిని బట్టి అయితే కనుక వాళ్ళు ఏ విధంగా నష్టపోయారన్న సంగతి కూడా మనకి ఎప్పటికప్పుడు దేవుడు పాఠం తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన స్థితిని మనుషుల యొక్క మాయోపాయాలను బట్టి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని దోచుకునే విధానాన్ని బట్టి తొందరపడి లోబడకుండా, ఆ దొంగల చేతికి చిక్కకుండా మిమ్మల్ని మీరు అయితే కనుక రక్షించుకోవడానికి, ఆ దేవాతి దేవుని కృపను బట్టి లోకంలో ఉన్నంతసేపు మనం జ్ఞానవంతులుగా జీవించి, దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా చివరి వరకు ఎంత అంటే కనుక నువ్వు తవ్వుకున్న బావిలో నీటిని కూడా మరొకరికి ఇవ్వద్దు అనుకునే పరిస్థితికి వస్తుంది. సామెత గ్రంథంలో అయితే లోకంలో మనుషులు ప్రతి ఒక్కరు కూడా తమకున్నది దాచుకుని నువ్విస్తుంటే కనుక తీసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళే తప్ప, నీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు మాత్రం నీకు సాయం చేసేవాళ్ళు మాత్రం కాదు. ఇది అర్థం కావడం కోసమే ప్రతి మనిషికి దేవుడైతే కనుక చక్కటి పాఠం ఎప్పటికప్పుడు నేర్పుతూనే ఉంటాడు. చూసినప్పుడైనా కానీ మనం దాన్ని నేర్చుకుని ఇక నుంచి అయితే కనుక అలాంటి అజ్ఞానంగా నేను ఉండకూడదు, బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. కానీ యేసుప్రభు ఎలాగైతే కనుక ఇలాంటి పనికి మాలవన్నీ దూరంగా పెట్టాడో నేను కూడా అలాగే ఉంచాను. నిజంగా యథార్థవంతులుగా వస్తే కనుక మనకు మేలు చేసేవాళ్ళు, నీతో సావాసం చేసేవాళ్ళు అయితే తప్పులేదు. కానీ అవసరం కోసం అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు మెరుపు తీగలేగా. వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు వస్తారు, అవసరం తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన కంటికి కనపడరు. ఇలాంటి వారి ఎడల తగు జాగ్రత్త వహించడానికి యేసుప్రభు చెప్పిన ఆ మాటలోని పరమార్థాన్ని బట్టి మనం జ్ఞానవంతులుగా మారటానికి, ఆ దేవుడు చెప్పిన బుద్ధివాక్యాన్ని బట్టి మనం కూడా బుద్ధిమంతులుగా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా, ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి చక్కటి అవకాశం మా అందరికీ ప్రాప్తింప చేశారు. అలనాడు మీ కుమారుని యేసుక్రీస్తు ప్రభువా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి, అందరూ ఆయన రాజుగా కొనియాడుతున్న విధానాన్ని బట్టి ఆయన చెంతకు చేరితే తమకు లాభం కలుగుతుందని చాలా మంది యేసు చుట్టూ చేరటానికి ప్రయత్నం చేశారు. కానీ యేసు మాత్రం ప్రభువా ఎవరైతే తన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఒప్పుకుంటారో వారిని మాత్రమే శిష్యులుగా స్వీకరించాడే తప్ప మిగిలిన వారు ఎవరిని కూడా ప్రభువా వారిని దగ్గరికి తెచ్చుకోలేదు. ఎందుకంటే అవసరార్థమే వాళ్ళు వచ్చారన్న సంగతిని వారు హృదయ అంతరంగాన్ని బట్టి మీ కుమారుని యేసుక్రీస్తు వారు కనిపెట్టారు. అందుచేతనే ఎవరికీ తను తాను వశము చేసుకునలేదు అని రాస్తుంది. ఈ రోజు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ జ్ఞానం మాకు లేకపోవడం చేతనే, ఈ విధమైన బుద్ధి మాకు లేకపోవడం చేతనే ఎవరు ఏది చెప్పినా నమ్ముతున్నాం ప్రభువా. వారు చెప్పి కపట తెలియకుండానే మంచి వారిని దూరం చేసుకునే పరిస్థితి, చివరికైతే కనుక దొంగలని ఈ రోజు మా దగ్గర పెట్టుకునే దుస్థితిలో మేము ఉండిపోతున్నాం. నీ చిత్తమైతే ప్రభువా మాకు కావలసిన తగుదన బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టగలిగినంత స్థితి మాకు కలిగిన రోజున మా జీవితాలను మేము కాపాడుకోవడానికి, మేమందరము కూడా మీ సన్నిధిలో భద్రంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. మాలో ఎవరము కూడా ప్రభువా తండ్రి ఈ స్థితి నుంచి తప్పిపోకుండా, దురదృష్టం ప్రభువా మాకు వెన్నాడకుండా తండ్రి లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎడల ప్రభువా మేమైతే కనుక సరైన భావంతో ఆలోచించడానికి, ఏది మంచో ఏదో చెడో తెలుసుకుని మీ దృష్టిలో హితంగా బ్రతకటానికి మాకిచ్చిన ప్రతి తలాంతును బట్టి మేము సంతోషిస్తూ చివరి వరకు మీ పాద సన్నిధిలో మీకు ఇష్టంగా ఉండటానికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకొనిచుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామం బట్టి ఆనందించగలిగే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.